పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వస్తావా? యూ స్టూపిడ్! మీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది చూసారా? చూస్తున్నాను రా. చూడటమే గానీ చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్ వీడు నన్ను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసేవేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కన్ను కూడా కొట్టావా? వాడు కాలు రోజులు వదులు. ఎరా ఈ అమ్మాయినికి బాగా నచ్చిందా? నచ్చింది సార్. బాగా నచ్చింది. మీరు పోలీస్ సార్? సార్ నేను బ్రోకర్ అనుకున్నాను. ఎద్దబ్బా ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి? మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రేయ్ నీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేటు మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. ఏంట్రా ఇండైరెక్ట్ గా నన్ను బ్రోకర్ డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఎస్ఐ చేసే పనేనా ఇది? ఈ వెదవ చేసిన పనికి శిక్షిస్తారనుకుంటే బ్రోకర్ల బేరం ఆడతారా? బేరం ఆటం ఏంటి లిల్లీ? నిన్ను చూస్తుంటే నాకే జవ ఆడుతుంది. ఆడు కుర్రోడు వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? మీరు ఎస్ఐ సార్, మీరే లైన్ వేసుకుంటున్నారేంటి సార్? ఈ ఆకులప్పారా అంటే ఏమనుకుంటున్నారు? నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్. ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు? ఎందుకంటే తీ బయటికి. కమాన్ ఒరే బందరు, డబ్బులు తీసుకుని వదిలేద్దామనా? మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకుని భారతీయుడి వంశం రా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. అమ్మగారికి చీరలేవే సార్? చెప్పించేయి. అలాగే సార్. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో దిగొచ్చింది దేవత. అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేనెవరో తెలుసా అని అడుగుతావు నన్ను? నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్గా వెళ్తుంటే వీడే కన్ను కొట్టాడు. మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. లగే రైట్ లగే. ఇదిగా చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. షట్ అప్. భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో, అదేనా నేర్చుకో. కమాన్ వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించినా ఇలాగే కనిపించు. ఇంకేంట్రా అబ్బాయి నీ సంగతి? ఊరుకోండి సార్, మంచి ఛాన్స్ పోగొట్టేశారు. ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడి కదా. ఆ కవర్ ఒకసారి తీ బాబు. ఎలా ఇచ్చాను రా పంచి? బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి. ఫాలో మీ. అన్నా పంతులు వస్తున్నారా? నమస్కారం. రండి 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 రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చారా? కోచింగ్ తీసుకొచ్చానండి. హోలీ బేరం మీద దీవించండి. అన్న మంచిగా అవుతారా? టైం అయిపోయిందా? నువ్వు పదన్నా. అరే పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రాన్నరా నువ్వురా. అమ్మయ్యా. ఓ కేశవాయనమా, గోవిందాయనమా, ఓ నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ, ఆ ఒక్కల పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ. ఓ గోవిందాయనమా, ఓ మాధవాయనమా, గట్టి మంగళసూత్రం తీసుకోండి. ఓ మంగళ్యం తంత్రా భవని నేతనా, భజంత్రులు భజంత్రులు. ఇక్కడెక్కడో బాంబు పేలబోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్నా. తాలిగట్టన్నా? భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఓ నీదుంపదగా. అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోతే తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీఈ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా. త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రా చదవా? నువ్వు మంత్రా చదువు. క్లామర్ గారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం. నాకు 3వ నెల. అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా అవుతున్నావు, మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి నీకు దండం. లే లే లేకడిది.
పర్వాలేదు నా బాధపడబాక ఇంకా ముగ్గురు ఉన్నారు లైన్ లో. ఏంట్రా ఉండేది? మాధవాయనమా కేశవాయనమా వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. అన్నా డిస్కషన్స్ తర్వాత ముందు పని కానీ నువ్వు వచ్చి కూర్చో అమ్మాయి. నువ్వు మంత్రాలు చదువు. కేశవాయనమా మాధవాయనమా గోవిందాయనమా ముందు తాళి కట్టిపించు. తాళి పట్టు తీసుకోండి. ఏవండి చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడువు కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది. అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా రాండా. టెస్ట్ చేసుకో టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 అమ్మా ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ మాంగళ్యం తంతునామే. మంత్రాలు వద్దా, డైరెక్ట్ తాళి పట్టు తాళి పట్టు తీసుకోండి. ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అది అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీనా? 110% గ్యారంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా కాలేజా? మమ్మీ డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే లే లే. ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా. ఆగండి. బావా బావాలేదు గీవాలేదు కూర్చో. రేయ్ ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు, నా పెళ్ళాం మెళ్ళో తాలి కడతానంటాడు. పెళ్ళం అయితే వెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్ 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా ఏంట్రా? 2 తాళి బొట్లున్నాయి అల్లా. అరే 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? అన్నారనుకో, ఏయ్, నాకు నిన్ను అదే. తప్పకుండా వదులుతా. ఏయ్, కొట్టండి, కొట్టండి. డబ్బులు ఇప్పించాను. మధ్యాహ్నం తద్దినం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? అరే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి? నీ బాబెవడరా? మరండి మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. అన్నా వీడి సంగతి నువ్వు చూసుకో. నువ్వు వదిలే. చూసుకో. నేను చూసుకుంటా. సరిగ్గా కొట్టరా. వీడెవడండి బాబు? సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావడం, సిగరెట్ కలుసుకుంటూ పోజు కొట్టడం. అసలు నువ్వెవడరా? ఎవరినో చెప్పనా? చెప్పు. కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూశాను. నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. మీకు శిష్యుడిగా చేరదామని వచ్చాను. అంకమ్మ నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ అని మీ అందరం టెన్షన్ పడి వడికిపోయారు కదరా? ఎలా కనబడుతున్నారా? అరే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు? సిఐడి అని చెప్పారు సార్. ఉమ్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను. పద! ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు? పారిపోకుండానే పారిపోతున్నారంటారండి. పక్కన తిరిగామండి. ఓహో ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడలా పెళ్లి. అన్న పెళ్లి. ఓహో. దొంగ పెళ్లి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. థ్యాంక్స్. 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పట్టేసా. ఏది? ఏయ్, థాంక్స్, థాంక్స్, థాంక్స్. ఏయ్! అది అన్న పదం. ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా? దా. ఆ? నడు. నడవండ్రా. మొత్తం అందరిని బొక్కలేస్తాను. నడవండ్రా. రే
ఆగరా, ఈ కత్తేంట్రా? ఎవరైనా ఎవరిని పెళ్లి ఏంట్రా? చేసుకునేది? రేయ్ నేను మారిపోయాను రా బాబాయ్, ప్లీజ్ అసలు నీ లవర్ ని పెళ్లి ఎవరు చేసుకుంటారా? నేను మారిపోయాను రా. రే వెంకట్, ఏ పెళ్లి చేసుకున్నావుగా? నేను మారిపోయాను రా, ప్లీజ్ రా వెంకట్, ప్లీజ్. సర్లే ఆగు. కౌసల్య, ఆ. నీ లవర్ ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడే ఉంది క్షేమంగా. ఏయ్ పంతులు, ఇట్రా. ఇటు రావయ్యా, తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయి పో. థ్యాంక్ యూ రా. బావా, you're really great బావా. మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరి పరిస్థితే అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే. ఓకేనా? ఓకే ఓకే. వీళ్ళిద్దరికి ఓకే అయినప్పుడు మీకు ఓకే. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవేం మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేని లేవా? ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి. కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే స్మూత్గా పగిలిపోవాలి. ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంత అయిపోవటం ఏంటి? ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్ వెళ్ళలే వెళ్ళలే వెళ్ళలే. ఏయ్ నీ వేరే చెప్పాలి. ఎలా పోతావే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటామా? వేసుకోమండి మెయినా.
అమ్మ నా నీళ్ళు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. ఆ. ఐ నీళ్ళు పద్దేనే పట్టేశాను, నాకిచ్చేయి. రాగురు నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. శారీ విప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని. నీళ్ళు కోసం వచ్చావా? అవును. ఎప్పటి నుంచో నేను సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా నా కోరిక తీర్చు. నేను అలాంటివన్నీ కాదండి. నేను అలాంటిదాన్ని. అది కాదండి. మీ ఇద్దరి బెట్టు విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది, నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్. రా. ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా లోపల? నరసింహన్ వచ్చిండు, బెడిరా. ఎవరు మీరు? ఎవరు మీరా? నరసింహ, నైజాం నరసింహ. నైజాం లేదు, పైజమా లేదు. ఇంతకు నీకేం కావాలి? ఏయ్! ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా, ఆ మాత్రం అనకరేటి. అరే అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా, ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే. మర్యాదగా బయటికి వెళ్ళండి. అన్నా ఆగు! బయటికి నడవాల్సింది నేను కాదురా, నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరినది కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు, ఆక్ట్ ఫిలింలు చూడే నరసింహ. కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడికి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ముందు బయట నిలవండి. ఏయ్! నా రోడ్డు తార్ రోడ్డు రా. వీడెవడండి బాబు? నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు. ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ బోరింగ్ వాటర్ తాగుతారా? ఏయ్! నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగని వాడు, కబ్జా చేయని వాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. రండిరా. మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురు. ఎవరు మీరు? నరసింహ, నైజాం నరసింహ. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నాను. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చి వస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. ఆ? నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. ఓ, దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని ఓ పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆ. ఆలోచించుకో, 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. హాయ్ నీలు. అమ్మయ్యా వచ్చేసావా? కూర్చో. సారీ లేట్ అయింది. అది కాదు, అసలు ఏం జరిగిందంటే. నో ఎక్స్క్యూజెస్ వెంకట్. నేను చెప్పేది విను. రాత్రి లక్ష్మి పాలల్లో మత్తు మందు కల్పించింది. అందుకే రాలేకపోయాను నీలు. అర్థం చేసుకో. ప్రేమికులకు మధ్య క్షమాపణలు సంజాయిషీలు ఉండకూడదు. నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయ్యుంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను. నాకు ఇస్తానన్న 3 నైట్స్, ఊరించిన కిస్లు. కమాన్ 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 కమాన్. ఏంటి చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా? అది కాదు నీలు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, నాకు బీపీలు, హార్ట్ కంప్లైంట్స్, షుగర్ ఏమీ లేవు. చెప్పు. మరది నేను చెప్తా. అవసరం లేదు, సీన్ అర్థమైంది. అర్థమైందిగా, ఇంకా మా బావను మర్చిపో. నాది సేమ్ డైలాగ్. చూడండిలు,
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? మాది పవిత్ర ప్రేమ, గాడిది గుడ్డు ప్రేమ కాదు. మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది. బోడి రక్త సంబంధం. ప్రేమ ముందు ఇవన్నీ నిల్. నేను చిటికేస్తే మీ బావ నా కొంగు పట్టుకొని వచ్చేస్తాడు. ఏయ్, అంత వెర్రి వెంగలప్ప కాదు మా బావ. నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డ పీకతా. అయ్య బాబోయ్, ఇక్కడ సీన్ ముదిరిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతాను. వద్దు ప్లీజ్. ఏడుకొండల వాడా, ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో? చెప్పు, ఇద్దర్లో ఎవరిని చేసుకుంటావు? ఏ బావా, చెప్పు బావా, నన్నే చేసుకుంటానని. అంత సీన్ లేదే నీ ఫేస్ కి, అంత కలర్ లేదే నీ ఫేస్ కి. ఆగండి, ఆగండి, ఆగండి. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నువ్వు బాగు లక్ష్మి, నువ్వు ఇలా రా, చెప్తాను. నేను చెప్పేది విను. ఓకే ఓకే, థ్యాంక్ యూ బావా. నా నమ్ము. హ్యాపీ. నీలు, నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా? అబ్బా ప్లీజ్, రమ్మంటుంటే. చెప్తాను విను. థ్యాంక్స్ వెంకట్. రా ఫ్రెండ్స్. ఏంటి ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా? శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి, అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్. మరి నరసింహ ప్రాబ్లం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు, ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను. ఎలా చెప్తా, కంగారెందుకు? ఈ నరసింహ 5 రూపాయలే చూసావు, 6వ రూపం చూసావంటే వద్దులే అన్న, భయపడుద్ది. చెప్. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఏం నిర్ణయించుకున్నావు? ఇల్లా పెళ్ళే? పెళ్ళి. వేణు నా రోడ్డు తార్ రోడ్డు రా. వెంటనే పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే బండి పోని. సరే అన్న, పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న, మీదే అన్న. ఏరా మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయింది. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న, పంచర్ అయింది. ఓహో, అయితే ముందుకు నడు. ఓకే. వాట్ ఏ డాష్. 1947 లో కృష్ణకుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్. I see. అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓ అనండి, మీ లైఫ్ పార్ట్నర్ గా సెటిల్ అయిపోతారు. నేను ఇప్పుడే జస్ట్ కమిటే. పర్లేదు సార్, మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకోనా? శుభలగ్నంలో జగత్ బాబు చేసుకోలే? అంతే అన్నా. నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి. థ్యాంక్ యూ డియర్, బై. స్వామి మన్నదా, ఒక నిమిషం ఆగు స్వామి. మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఏయ్, ఎవరు నువ్వు? పైకిలే. స్వామి నన్ను గుర్తుపట్టలేదా? గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస? కొత్త దాస్ తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి. కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి? కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది, ఉప్పేసుకోన్నా. ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా, నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివు చాలు. అది అది ఓకే, అన్న ఒప్పేసుకున్నాడు. దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చి. నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్? అన్నా వీడెవడరా? సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్. లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లె శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. మేడం, వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు, స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళ కజిన్ అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతునిస్తాను. వేణు, అన్నా
నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టాడు పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అదా. నార్మల్, ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. రవ్వా, ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళారి నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్ను అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. ఓకే అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకి జింకి